చిన్న పిల్లలు ఉన్న వాళ్ళందరూ అయితే కనెక్ట్ అవుతారు అనుకుంటున్నా ఈ వీడియోకి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. 1 వీక్ నుండి అయితే మా పాపని ఈవినింగ్ టైంలో అయితే బయటికి తీసుకెళ్తున్నా. 2 days ఏమో నేను చెప్పినట్టు తిన్నది, గమ్మున సైలెంట్గా ఉంది. నెక్స్ట్ డే నుండి అయితే అసలు నా మాట నేనే వినను, నీ మాట ఏం తినేది అన్నట్టు బిహేవ్ చేస్తుంది. అసలు నేను చెప్పింది ఇనుడే లేదు. 2 days అయితే సైకిల్ మంచిగా దొక్కింది. 3rd day నుంచి అసలు ఆమె సైకిల్ దొక్కదంట, ఆమె వెనకాల నించుంటుందంట. నేను నూక్కుంటూ వెళ్ళాలంటే సైకిల్ అయితే ఇంట్లో పెట్టేసి అయితే ఇద్దరం నడుచుకుంటూ వచ్చినాము. లాస్ట్కి వచ్చేసరికి అయితే ఆమె నడవదంట, ఆమెను ఎత్తుకొని నేను తిరగాలంట. అమ్మ నా వల్ల కదని అయితే గమ్మున నేను ఇంట్లోకి వచ్చేసిన. చిన్నపిల్లలు ఉన్నా కానీ చాలా మంది అయితే వీడియోలు తీస్తున్నారు. నన్ను అయితే అసలు మా పాప ఒక్క వీడియో కూడా చక్కగా తీయనిది. ఇట్లా ఫోన్ ఆడ పెట్టి వస్తానో లేదో వీడియో రికార్డ్ చేద్దామని వచ్చి ఖరాబ్ చేస్తూనే ఉంటుంది. మెంతికూర పచ్చడి చేద్దామని అయితే మెంతికూర దింపుతుంటే ఆడ ఫోన్ ఆడ పెట్టి వీడియో తీద్దాము, రికార్డ్ చేద్దాము, పోస్ట్ చేద్దామని నేను అనుకుంటే వచ్చి కరెక్ట్ కెమెరా ముందే కూర్చుంది. ఈ ఆకుకూరలు తిననీకి బాగుంటాయి, తుంపనికే బద్ధకంగా ఉంటాయి. ఇప్పుడు ఇంత ఓపికతోటి వండుకొని తినే నేను ఒకప్పుడు అయితే వండి పెట్టిన తిననీకి బద్ధకంగా ఫీల్ అయ్యి దాన్ని వచ్చి తినిపిస్తగా తినేదాన్ని కాదు. ఇప్పుడేమో పాపను చూసుకుంటే వంట చేసుకోవాల్సి వస్తుంది. ఎవరైనా వండి పెడితే బాగుండు, మంచిగా తిని పెడుతుండే అని ఫీల్ అవుతారేమో పెళ్ళైన ఆడవాళ్ళందరూ నాలాగానే. నేను కిచెన్లో ఓడే ఆలస్యము, నా వెనక మరి వస్తూనే ఉంటుంది మా పాప. ఏదో నేను తప్పిపోయిన అనుకుంటుంది, ఏమనుకుంటుంది, గట్టి గట్టి అరుచుకుంటూ వస్తుంది మమ్మీ మమ్మీ అని. ఈ వీడియో చూస్తే మా ఆయనకు అర్థమైపోవాలి మా పాప నన్ను ఎంత సతాయిస్తుందని. మా వంశీ నిలిచింది అనుకో, వంశీ మన ఎత్తుకుందా, ఆమె నిన్ను ఏమంటుందని మంచిగా కూర్చుంది, ఆడుకుంటుంది, నీకేమైతుంది, ఆమె నించుంటే నీకు బాధనే అవుతుందా అని అంటాడు. అర్ధగంటలు అయిపోయిన పనిని గంట చేస్తుంది మహాతల్లి. ఇక్కడ నేను టమాటాలు కట్ చేస్తుంటే 2 చేతుల పట్టుకొని తింటుంది. ఇంకా చాలా ఉన్నాయి వీడియోలో కనిపిస్తాయి. యూడూరా మన ఎంత సతాయిచ్చిందని. అసలు పెళ్ళి కాకముందు ఇంకా ఓపికనే ఉండకపోతుండే. అసలు పెళ్ళైనాక మన ఆడవాళ్ళకి ఇంత ఓపిక ఎట్లా ఇస్తాడో ఏమో ఆ దేవుడు. ఇంకా పిల్లలు పుట్టినాక ఇంకా ఇంత ఓపిక అసలు ఎట్లా వస్తుందో ఏమో సడన్ గా. ఇక్కడ రైస్ కడుగుదామని అయితే రైస్ తీసిన, రైస్ చూసింది కథం రైస్ బ్యాగ్కి వెళ్ళి ఒక రైస్ బ్యాగ్ నుంచి ఇంకో రైస్ బ్యాగ్లకు రైస్ వస్తాను పోయింది. తర్వాతనేమో కబోర్డ్ ఓపెన్ చేసి పైన సెల్ఫ్ ఎక్కింది ఫస్ట్, తర్వాతనేమో కింద సెల్ఫ్ లో పోయింది. కింద సామాన్ ఉంటే సామాన్ తీస్తుంది, ఎల్లిపాయలు ఉంటే ఎల్లిపాయ పొట్టు వాడేసింది, ఉల్లిగడ్డలు ఉంటే ఉల్లిగడ్డలు వాడేసింది. ఇక్కడ మళ్ళీ సింకు కాడికి వచ్చి గిన్నెలు తీస్తుంది, మళ్ళీ టమాటాలు కట్ చేసి పెడితే మళ్ళీ అవి తీస్తుంది. ఇక్కడ పైకి ఎక్కైతే మళ్ళీ వంట చేస్తూ గ్యాస్ కాడికి వచ్చి నించుంది. నాకేమో ఆ గిన్నెలు ఎడగాలితే ఏమో నాకు భయం అవుతుంది. మరి నువ్వు పైకి ఎందుకు ఎక్కించినావని అయితే నన్ను అనకుర్రి. మొత్తం కబోర్డ్స్ ఉన్నాయి కదా, కింద ప్లేట్స్ పెట్టుకోవడానికి గిడ ఉంటాయి కదా, అది ఓపెన్ చేసి దాంట్లో నించుంటుంది. వద్దంటే కూడా అసలు అది ఏడుస్తూనే ఉంటుంది. ఆడ మసిబట్ట ఉంటే మసిబట్ట తీసి ముఖం దూడ్చుకుంటుంది, కింద వాడేస్తుంది, కింద వాడేసింది కానీ తీసి మళ్ళీ పైన పెడితే మళ్ళీ వాడేస్తుంది. ఆమె వేసినప్పుడు కోపం వచ్చినా ఆ తర్వాత అవి గుర్తుకొస్తే నవ్వొస్తూ ఉంటుంది. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా ఇదే సర్దుడు ఉంటుంది నాకైతే. మనం కూడా చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మ వాళ్ళని కూడా ఇట్నే సతాయిచ్చి ఉండొచ్చు. అయినా ఇది ఇష్టమైన బాధ, కష్టమైన బాధ కాదు. ఇక సరే అయితే ఆమె నన్ను ఒక సతాయిస్తున్నా. టీవీ పెట్టిన టీవీ కాడికి పోయి కూడా ఆడ కబోర్డ్స్ ఎక్కుతుంది. మళ్ళీ ఆమె కలవడ్డదేమో, అయ్యో మా అమ్మ కిచెన్లో ఉంది అనుకుందేమో, మళ్ళీ కిచెన్లోకి వచ్చింది. ఆ ట్రబ్బు తీసుకుంది, ట్రబ్బు ఎక్కింది, ఆ ట్రబ్బు ముందే ఇరిగిపోయింది. ఉన్నది కాస్త ఇరిగింది అనుకో, ఆ ట్రబ్బు పోతే పోని కానీ ఆమెకు దెబ్బ తాకుతుంది, మళ్ళీ గిడుస్తుంది, మళ్ళీ నాకే